జాగృతి వీక్షకులందరికీ నమస్కారాలు. భారతం, రామాయణం ఇవి భారతీయ సమాజానికి జాతీయ కావ్యాలంటే ఎవరికి అభ్యంతరం ఉండదు. ఇవి కొన్ని శతాబ్దాలుగా, వేలాది సంవత్సరాలుగా భారత జాతిని ఉత్తేజితం చేస్తున్నాయి, మార్గదర్శనం చేస్తున్నాయి, కుటుంబ విలువలను బోధిస్తున్నాయి, నైతిక విలువలను బోధిస్తున్నాయి. భారతం ఎన్నో భాషల్లోకి వెళ్ళింది ప్రపంచంలో. రామాయణం భారతదేశంలోనే 300 పైగా ఉన్నాయని ఇదివరకు అభిప్రాయపడేవారు. కానీ అయోధ్యలో రామాయణ అధ్యయన కేంద్రం స్థాపించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా 2000 వరకు రామాయణాలు ఉన్నాయని ఒక అధ్యయనం వెల్లడించింది. ఇప్పుడు కొత్తగా మహాభారతము, రామాయణంలో తొలి అడుగు సుందరకాండ, ఈ రెండూ కలిపి గోండు భాషలో లిఖిత రూపంలో వచ్చాయి. ఆ పనిచేసిన వారు ఉపాధ్యాయులు, ఆ గోండు సమాజ భాషాభిమాని తొడిసం కైలాష్ గారు. వారు ఇవాళ మన స్టూడియోకి వచ్చారు. వారితోటి ఆ 2 గ్రంథాల గురించి, ఆ గ్రంథాల రచనకు వారిని ప్రేరేపించిన అంశాల గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం కైలాష్ గారు. నమస్కారం సార్. ఇప్పుడు మహాభారతం, ఇది మీరు గోండు భాష మీద అభిమానంతో రాశారా? భారతీయులకు ఒక మహాకవనం కాబట్టి, మహాకావ్యం కాబట్టి, జాతీయ కావ్యం కూడా కాబట్టి ఆ అభిమానంతో రాశారా? గోండు భాష పైన అభిమానము, తర్వాత మహాభారతంలోని మధురమైన కథలు నేను చిన్నప్పటి నుండి చూశాను, నాటకాల్లో చూశాను, టీవీలో చూశాను. కాబట్టి ఇంత చక్కటి మధురమైనటువంటి కథను మా గోండు భాషలోకి రాస్తే బాగుండు అన్న ఉద్దేశంతో ఈ గోండు భాషలోకి రాసే ప్రయత్నం చేశాను. మరి ఇంత పెద్ద పుస్తకాన్ని నేను పూర్తి చేయగలుగుతానా, మా భాషలో అన్ని పదాలు ఉన్నాయా అన్న ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యాను. ఇప్పుడు భారతం కానీ, అంతకుముందు రామాయణం కానీ ఆవిర్భవించినది వన ప్రాంతాలలో. దీన్ని మీరు ఎలాగా భావిస్తారు? నిజానికి ఇప్పుడు మా గోండు పల్లెల్లో అటవీ ప్రాంతంలోనే నివసిస్తారు. కాబట్టి ఈ మహాభారత కథలన్నీ కూడా, రామాయణ కథలన్నీ కూడా ఈ వనంలో, అడవిలో జరిగినాయి. కాబట్టి మా యొక్క జీవన విధానాన్ని వీళ్ళు వచ్చిన తర్వాత బయటపడిందని చెప్పవచ్చు. లేకంటే మా జీవన విధానం వీళ్ళు, మరియు ఈ పాండవులు వీళ్ళు రావడంతో మా ఆదివాసుల జీవన విధానం గురించి బయట ప్రపంచానికి తెలిసిందని అనవచ్చు. నేనైతే అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు రామాయణంలో కావచ్చు, భారతంలో కావచ్చు, ఆ ఇతివృత్తం, ఆ మొత్తం ఆ జరిగే కథ ఇంచుమించుగా 50% అడవుల్లోనే జరుగుతుంది కథ. ఇది మీకు ఎలా అనిపించింది అసలు? చాలా, అంటే అది చూసేటప్పుడు కూడా, చదివేటప్పుడు కూడా మాకు నిజానికి మేము కథ వినేటప్పుడు కానీ మేము దాంట్లో లీనమైపోయే వాళ్ళం. నిజానికి అంటే మా యొక్క జీవన విధానం కూడా ఆ విధంగానే ఉండే. ఇప్పుడు కూడా అట్లానే ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం కూడా పల్లెల్లో అటువంటి వీళ్ళు వనవాసం వెళ్ళినప్పుడు అడవుల గుండా వెళ్ళడము, అడవిలో ఉంటే ఎంత కష్టం ఉంటుందో మనకు మీరైతే ఈ కథలు చూసి మీరు తెలుసుకున్నారు. కానీ మాకైతే నిజ జీవితంలో అది అనుభవం. అది వనవాసం అనేది మాకు పుట్టుక నుంచి చావు వరకు మాకు అడవులతో సంబంధము. మేము అడవులతోనే సహవాసం చేస్తాము. చిన్నప్పటి నుంచి మేము అడవిలో పెరిగాం, అన్నీ తిరిగాం. ఇప్పుడు ప్రతి చెట్టు గురించి తెలుసు, ప్రతి పుట్ట గురించి తెలుసు, ప్రతి పురుగు గురించి తెలుసు, ప్రతి జంతువు గురించి మాకు తెలుసు. అందులో మమేకమై ఉంటారు. అంతే, ఆటవిక జీవితంలో మమేకమై ఉంటారు. వాళ్ళది ఊరికే 14 ఏళ్ళు వనవాసం. వాళ్ళు కేవలం 14 సంవత్సరాలే వాళ్ళు వనవాసం చేసింది, కానీ మేము జీవితాంతం వనవాసం చేస్తున్నాం. జీవితమే వనం. అంతే సార్. ఇప్పుడు మహాభారతం మీకు బాగా ఇది అనిపిస్తుందా? వనవాస జీవితానికి సంబంధించింది రామాయణం అనిపించిందా?
ఇక మహాభారతం బాగా ఉంది సార్. ఈ రామాయణం కూడా బాగానే ఉంది. రామాయణంలో ఈ అరణ్యకాండలో భాగంగా ఈ కిష్కింధకాండ తర్వాత ఇవన్నీ అరణ్యంలోనే ఉన్నాయి. కాబట్టి మహాభారతంలో ఇది అయోధ్యకాండలో కూడా వనవాస జీవితం ఉంటుంది. అంటే వాళ్ళు అప్పుడు బయలుదేరుతారు. అవును సార్. ఈ రామాయణం ఇది సుందరకాండ ఒకటి రాసి ఉండొచ్చు. మీరు మొత్తం రామాయణం అంతా బాగా చదువుకుని ఉంటారు. చదువుకున్నాను, చిన్నప్పుడు చదివినా సార్. 10th క్లాస్లో చదివినాను, చూశాను, కథలు చూశాను. నేను సీరియల్లో దూరదర్శన్లో చూశాను. శబరి పాత్ర ఉంది. అవును సార్. భిలని అంటారు, భిల్లు జాతి మహిళ. బిల్గోన్. గుహుడు నిషాదుడు. భారతంలో ఆయన, రామాయణంలో ఈవిడ. శబరిని మాతంగ మహాముని గురువుగా భావిస్తాడు. ఈ రెండు పాత్రలని మీరు ఎలా చూశారు? ఇక నాకు తెలిసినట్టు శబరి ఏం చేస్తుందంటే తను తిన్న పండుని రామునికి ఇస్తుంది. అంటే అది ఎంగిలని కాదు, అది మరి అది విషపూరితమా లేకపోతే అది తినడానికి అనువుగా ఉందా లేదా అని టెస్ట్ చేసి ఇస్తారు. ఇప్పుడు మా దగ్గర కూడా ఇంట్లో వంట చేసినప్పుడు మా వాళ్ళు ఇంత వేసుకొని ఇట్లా చూస్తారు టెస్ట్, అది రుచికరంగా ఉందా లేదా. ఆ తర్వాత వచ్చే అతిథులకు మరి ఎటువంటి మంచి ఆహారం ఇస్తేనే కదా వాళ్ళు సంతృప్తి పడేది. మా ఇంటికి వచ్చిన వాళ్ళు సంతృప్తి చెంది వెళ్ళాలి అని అనుకుంటాం. అది మనం ఎంగిలి అనుకోకూడదు. అది ఏంటంటే మరి అది విషపూరితమైతే నేను చనిపోతా, లేదు మంచిదైతే తను కూడా మంచిగా అవుతాడు అన్న ఉద్దేశంతో ఆ విధంగా టెస్ట్ చేసి ఉంటుంది. ఏకలవ్యుడి క్యారెక్టర్ గురించి మీరేమంటారు? ఏకలవ్యుడి గురించి సార్, అతను గురువు లేకుండా అతను ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్తే మరి తనకు శిక్ష అంటే ట్రైనింగ్ ఇవ్వడానికి నిరాకరించాడు. ఎందుకంటే అతను ఒక ఆదివాసి అని అనుకోవచ్చు, లేదంటే అర్జునుడిని గొప్పవాడిని చేయాలనుకోవడానికే మరి ఏదైనా కావచ్చు. అయితే ఆయన ఒక గురువు నిరాకరించిండని ఆయన నిరాశ చెందకుండా పట్టుదలతోని తాను స్వయం కృషితోని తన విలువిద్యను నేర్చుకున్నాడు. అతనే గురువు అనుకొని మరి ద్రోణాచార్యుడి గురువు అనుకొని మరి తన సొంతంగా విద్యను నేర్చుకున్నాడు. ఆ విధంగానే ఇప్పుడు కూడా నేను సంగీతాన్ని నేర్చుకున్నాను సార్. నేను కూడా సంగీతాన్ని పట్టుదలతో నేను నేర్చుకున్నాను స్వయం కృషితోని. అంటే యూట్యూబ్లో కొందరు గురువులు నాకు వాళ్ళు మంచి గురువులు దొరికారు. నేను కూడా నెట్ నుండి కొన్ని స్వరలి స్వరాలు, జంట స్వరాలు, తర్వాత దాటు స్వరాలు ఇవన్నీ కూడా నేను స్వయంగా బాగా ప్రాక్టీస్ చేసి ఫింగర్ ఎక్సర్సైజ్ చేసి స్వయంగా ఇప్పుడు ఎన్నో పాటల్ని కూడా వాయిస్తున్నాను పియానో. మా వీక్షకుల కోసం ఒక చిన్న పాట. అందమే ఆనందం, ఆనందమే జీవితమకరందం, అందమే ఆనందం, ఆనందమే జీవితమకరందం, అందమే ఆనందం, పడమటి సంధ్యారాగం, కుడి ఎడమల కుసుమ పరాగం, పడమట సంధ్యారాగం, కుడి ఎడమల కుసుమ పరాగం. బాగుందండి. ఇది మేమందరం మామూలుగా విన్న పాట. మీ ప్రాంతం, మీ భాషకు సంబంధించిన పాట ఏదైనా ఒకటి? అవునా సార్. ఎసీతో పుణ్య సర్దోనే పెంది ఎస్సి మాకునే, పెసీతో పుణ్య సర్దోనే పెంది ఎస్సి మాకునే, నిమే పెసియా పోర్దనా రూపునే ఉజుడసీం పుణ్య సర్దూనే, ఉజుడసీం పుణ్య సర్దూనే, నిమే పెసి నివాదడి మీ మనీ మా పొరో పెంది ఎస్సి మాకునే, పెసీతో పుణ్య సర్దూనే పెంది ఎస్సి మాకునే.
దీని అర్థం క్లుప్తంగా ఒక రెండు. అంటే సార్, మేము ఒక శుభకార్యానికి వెళ్తున్నాము. మీ అమ్మగారు నీ యొక్క ఆశీర్వాదం ఇవ్వు. నువ్వు మాకు ఒక ఒక ఉదయించే సూర్యునిలాగా నువ్వు రా, మేము మా వెంట ఉండు, మేము మా పని మేము సక్సెస్ అంటే విజయం సాధిస్తాము అని అన్నట్టు పాట పాడుతాం. ఇప్పుడు వనవాసి భాషలకి లిపి ఉండదు కదా, చాలా వాటికి లిపి లేదు. గిడుగు రామ్మూర్తి గారు కొంత ప్రయత్నం చేశారు, సరే అవి సవర భాష. ఇట్లాంటి ప్రయత్నం భారతం రామాయణం వంటి కావ్యాల్ని ఏదైనా భాషలోకి ఇలాగా ఇతర భాషల లిపులతోటి రాసుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నేనే రాశాను సార్. మీరు కాకుండా ఇంకేమన్నా ఇతర వేరే వాళ్ళు సవరులకి వాళ్ళకి భాష లిపి ఇచ్చారు, రూపొందించారు సవర భాష. దాంట్లో అలాంటి ప్రయత్నం ఏదైనా జరిగిందా మీలాగా? గోండి భాషలో ఒక మా గుంజాల గ్రామంలో, నార్నూర్ మండలంలో గుంజాల గ్రామంలో గోండి లిపి అనేది బయటపడింది. దానిపైన కూడా అధ్యయనం చేస్తున్నారు. అది మరి దాంట్లో ఎటువంటి లోపాలు ఉన్నాయి, భాషాపరమైనటువంటి ఏమైనా లోపాలు ఉన్నాయా లేదా అని తెలుసుకొని మా భాషలో వోకల్ కార్డ్స్ అనేవి మీరు తెలుగు కాబట్టి మీకు ఆ విధంగా డెవలప్ అయి ఉంటాయి. మా గోండిలో కొన్ని ఇప్పుడు ఇక్కడ రావు, మనం ఈ తెలుగులో రాసినవి రానే రాదు, హిందీలో రాసిన రానే రాదు. అయితే మా దాంట్లో ఒకటి అంగి అంటాం, ఆంగి అంటాం, ఆంగి 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 కాదు ఆంగి, అట్లా కొన్ని ఒక పదం అది మనకు రాదు. అది అయితే దాన్ని ఇట్లా మనం డెవలప్ చేయాలంటే ఇప్పుడు నేనేం చేసిందంటే, ఇప్పుడు నేను రాసిన దాన్ని, ఇది టెక్స్ట్ కదా, దీన్ని వాయిస్గా మార్చాను నేను. అంటే నేను కొంతవరకు సక్సెస్ సాధించాను. యాప్లో కొన్ని యాప్స్ యూజ్ చేసి నేను రాసింది ఏదైతే ఉన్నదో నేను దాన్ని టెక్స్ట్ టు వాయిస్గా మార్చేసి నేను నా యూట్యూబ్ ఛానల్లో పెడితే మంచి స్పందన వచ్చింది. వార్తలు కూడా చేశాను, సాంగ్స్ చేశాను. ఈ మధ్యనే ఈ సుందరకాండ మొత్తాన్ని నేను రాస్తే మా అబ్బాయి సృజన్ రామ్ మొత్తం యొక్క ఈ పాటల రూపంలో ఉన్నది సుందరకాండ. దీన్ని మొత్తము వాడు సాంగ్స్ చేశాడు. ఒక్కొక్క పాట 8 నిమిషాల నిడివి ఉంటుంది. అంతకుముందు కూడా నేను కొన్ని వానికి ఎందుకులే నేను చేశాను. తర్వాత వానికి ఐడియా ఇచ్చాను. ఇప్పుడు వాడే నాకు ఐడియా ఇస్తాను, అట్లా కాదు ఇట్లా చేయాలని. ఎందుకంటే మనకంటే ఎక్కువగా ఇప్పుడు నేటి యూత్ చాలా బాగా మెరుగ్గా మంచిగా చేస్తారు. మీకు పాట లేకపోతే మాట, అందులో చూస్తే పాటకి చాలా ప్రాధాన్యం ఉంటుంది కదా? అవును సార్. ఎక్కువ మీ కావ్యాలు కానీ లేకపోతే మీ స్థానిక గాథలు కానీ ఇవన్నీ పాటల రూపంలోనే ఉంటాయి. అవును సార్. ఇప్పుడు మా దగ్గర ఏంటంటే పుట్టుక నుండి ఊయల లూపే నుంచి పని చేసే పొలంలో కూడా ప్రతి చోట పాటనే. ఇప్పుడు పెళ్లి విషయం అయితే పెళ్ళి మొదటి రోజు నుంచి అయితే చివరి రోజు వరకు, ఇప్పుడైతే పెళ్ళి 2 రోజులలో ముగిస్తున్నారు, కానీ మా దగ్గర అప్పుడు మా చిన్నప్పుడు చూస్తే 7 రోజుల పెళ్ళి. 7 రోజుల పెళ్ళి. ఆ 7 రోజుల్లో అనేక కార్యక్రమాలు ఉంటాయి అక్కడ. అంటే ఒక నూతనంగా పెళ్ళైనటువంటి వధువు మరి కొత్త ఇంట్లోకి అలవాటు కావడానికి అనేక రకాల ఆటలు ఉంటాయి. ఆ పాటల్లో ఉంటే ఇది తమ సొంత ఇంటిలాగా భావించి మరి ఇది నా ఇల్లులాగా భావిస్తుంది. అంటే తమ పుట్టింటిని మరిపించడానికి ఇక్కడ అనేక రకాల వదినాలు, తర్వాత మరదళ్ళు, వాళ్ళందరూ కూడా ఆట పట్టించడం అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కూడా కొన్ని చేస్తున్నారు కార్యక్రమాలు. అవి పెళ్ళైన తర్వాత వెంటనే ముగిస్తారు అవన్నీ కూడా. ఇప్పుడు కూడా ఆటపాటలు బాగా ఉంటాయి మా దగ్గర. పాటలతోనే ఉంటుంది మా కార్యక్రమాలు. ఇప్పుడు కూడా కొందరు కిక్రీ ఉంటుంది, మా చావు వరకు కూడా ఉన్నాయి. చావు కూడా పాటలతోనే ముగుస్తుంది. అంటే
పిత్రే కార్యక్రమం చేస్తాం. దాంట్లో కూడా ఈ కీకిరి వాయిద్యాలు వాయించి డహ్కి వాయిద్యాలు రాత్రి అంతా కూడా ఈ పాటలు పాడితే ఆయన ఏ జన్మలో వెళ్ళారో ఆ పాదముద్ర ఆ పిండిలో పడుతుంది. ఇప్పుడు కూడా చేస్తాం అది. ఇది వచనంలో రాసిన మహాభారతం వచనంలో రాశారు. వచనంలో రాయడానికి కారణం ఏమిటి? పాట కదా ప్రధానంగా. అయితే నాకు స్టార్టింగ్లో నాకు ఒకటి దొరికింది. నేను ఏదైనా కానీ భాషను బతికించడానికి అట్లా రాశాను సార్. మరి భాషలో కనుమరుగయ్యే పదాలు ఉన్నాయి కాబట్టి వాటిని కనుమరుగయ్యే పదాలను కాపాడాలన్న ఉద్దేశంతోనే దాన్ని రాశాను. భవిష్యత్తులో పాటల రూపంలో కూడా రాస్తాను. దానికంటే మొదలు నేను యాదితలు తింటాం అనే యాదితలు తింటాం పేనుకు అనే పుస్తకాన్ని రాశాను. అంటే మా కథ అది, అయితే మా ఇతిహాసం. దాన్ని రాసిన మరి అది రాయడంతో నా రచన కొద్దిగా మెరుగైంది, పరిపక్వత సాధించాను. తర్వాత దాన్ని కొంత సందేహాలు రావడంతో దాన్ని పక్కన పెట్టాను, దీన్ని రాశాను. చాలా సక్సెస్ అయింది. దాని తర్వాత ఇక పాటల రూపంలో ఇది రాశాను. నాకు లిరిక్స్ రాయడం కూడా ఎట్లాలో నాకు ఇప్పుడు ఈ ఏఐ టెక్నాలజీ రావడంతో పాటకు లిరిక్స్ రాయడం కూడా వచ్చింది సార్. అంతకుముందు నాకు ఐడియా లేకుండా కానీ ఇప్పుడు మంచిగా లిరిక్స్ రాయగలుగుతున్నాను. మహాభారతం, మీరు రాసిన మహాభారతం గురించి మోడీ గారు మన్ కీ బాత్లో ప్రస్తావించినప్పుడు మీకు ఎలా అనిపించింది? అయితే గౌరవ మోడీ గారు దీని గురించి ప్రస్తావించాలి. నేను చేసిన పాటలను ప్రశంసించారు. అయితే నేను అది రాసిన తర్వాత నేను గతంలో కొన్ని కవిత్వాలు రాశాను. యూత్ని మోటివేట్ చేయడానికి కొన్ని కవిత్వాలు రాయడంతోనే తర్వాత 2024లో ఏ టెక్నాలజీ రావడంతో ఆ టెక్నాలజీతో నేను రాసిన దాన్ని పాటలుగా మార్చే టెక్నాలజీ వచ్చింది. ఆ విధంగా నేను 100 పాటలు చేసిన తర్వాత 100 పైగా పాటలు చేసిన తర్వాత మోడీ గారు ఫ్రాన్స్కి వెళ్ళి వచ్చారు. అక్కడ ఏఐ సెమినార్ అక్కడ ఉండే వరల్డ్ లెవెల్లో సెమినార్ ఉండే కాబట్టి అక్కడ సెమినార్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏఐతోని ఏఐతో వివిధ రకాల అద్భుతాలను వివిధ దేశాల వాళ్ళు చేసిన అద్భుతాలను చూసి మరి మన దేశంలో ఏఐని ఏ స్థాయిలో యూజ్ చేస్తున్నారు అని ఇక్కడ ఉన్న వాళ్ళ సమాచార శాఖ వాళ్ళ నుంచి వివరాలు సేకరించే పనిలో ఉండగా అప్పుడు నా విషయం బయటకు వచ్చింది. నాది ఇండియన్ ఎక్స్ప్రెస్లో రాజారెడ్డి గారు రాసినటువంటి ఒక వ్యాసం నా గురించి రాశారు. పొలామిలో ఒక పాట చేశాడని. అట్లా నా గురించి మోడీ గారికి తెలియడంతో నా గురించి గౌరవ కలెక్టర్ ఆదిలాబాద్ రాజర్షి గారి చేతితో నా పైన ఎంక్వైరీ చేసి మరి తను చేస్తున్నాడా లేదా కరెక్ట్ నన్ను ఫోన్ చేశారు. అయితే నేను పలానా ఈ టూల్స్ని యూజ్ చేసి నేను న్యూస్ చేశాను సార్, సాంగ్స్ చేశాను సార్ అని అంటే ఆ విషయాలను అక్కడ ప్రైమ్ మినిస్టర్ కార్యాలయానికి తెలియజేయడంతో నా గురించి ఎంక్వైరీ చేసి దూరదర్శన్ వాళ్ళు అందరూ మరి నా గురించి మన్ కీ బాత్లో మాట్లాడారు ఫిబ్రవరిలో. ఆ తర్వాత నేను సంగీతం నేర్చుకున్నాను. సంగీతం ఒక 3 నెలల్లో కర్ణాటక సంగీతాన్ని నేను నేర్చుకున్నాను సార్. చాలా మోడీ గారు నా గురించి ప్రస్తావించడంతో నేను చాలా సంతోషపడ్డాను. మా ఇంట్లో వాళ్ళందరూ, మా ఊరు వాళ్ళందరూ, అది కూడా మా జిల్లా వాళ్ళందరూ కూడా, ఆదిలాబాద్ జిల్లా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దాని తర్వాత 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో నాకు గౌరవ రాష్ట్రపతి ఇచ్చే విందులో పాల్గొనే అవకాశం కూడా దక్కింది సార్. ఇప్పుడు మహాభారతం కథ, అందులో ఉన్నటువంటి వనవాసి జీవితం, రామాయణంలో వనవాసి జీవితం, ఈ రెండింటికి ఏమైనా తేడా ఉందండి? అంటే కాలం గడిచింది కదా. అంటే తేడా అంటే సార్ ఇది త్రేతాయుగంలో జరిగింది, అది ద్వాపర యుగంలో జరిగింది. అయితే రెండు నాకు ఒకేలాగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ కేవలం పాండవులు మాత్రమే ఉంటారు. ఇక్కడ ఏంటంటే వానర వీరులు ఉంటారు. కిష్కింద కాండలో హనుమంతుడు ఉంటాడు.
మరి ఇది అక్కడ కూడా హనుమంతుడు తారాసపడతాడు మధ్యలో, భీమునికి తారాసపడతాడు అక్కడ. ఆ, ఇప్పుడు అది ఎట్లాగూ ఆ, అడవులు కాబట్టి వనమూలికలు చాలా అందులో చదివి ఉంటారు మీరు. అవును సార్. అవి ఈ రోజున ఏమన్నా ఉన్నట్టు మీ దృష్టికి వచ్చిందా? ఈ రోజు కూడా అవే పేరుతోటి వాటిని పిలుస్తున్నారా? అవి ఏమన్నా మీ దృష్టికి వచ్చాయా? కందమూలాలు ఉన్నాయి కదా సార్, అవి తింటారు ఇప్పటికి కూడా, కందకాలు అంటారు అవి. అవి అయితే బయట పడితే వీటిని ఉడకబెట్టి బాగా వండి వాటిలో ఉన్నటువంటి చేదుని తీసేసి తింటారు కదా. ఇప్పటికి కూడా మా ఊళ్ళో అంటే మా ఇప్పుడు తింటారు తినరు, మా కొన్ని కెరమేరి ఏరియాలో తింటారు. ఇప్పుడు మా దగ్గర కూడా ఇంట్లో ఇప్పుడు ఏంది మనము మార్కెట్లో వెళ్ళి బియ్యం తీసుకొస్తాం, సరుకులు తీసుకొస్తాం అన్నీ. కానీ ఆ రోజుల్లో అడవిలో వెళ్ళి కందకాలు అవి కందమూలాలు తీసుకొచ్చి ఇంట్లో ఇట్లా కుప్పలు ఉంటుండే. వాటిని ఇప్పుడు పంటలు పండని సందర్భంలో, బాగా ముసురు పడ్డ సందర్భంలో పనులు దొరకకపోతుండే కాబట్టి, పని ఉంటేనే మనకు తినడానికి దొరుకుతుండే. మరి అటువంటి సందర్భంలో వీటిని బాగా ఉడకపెట్టి బాగా తింటుంటే బాగా మస్తు అంటే మంచిగా వస్తుండే, టేస్ట్ కూడా తిన్నాకన్నా తినాలనిపిస్తుండే. ఇంతేకాకుండా అడవికి వెళ్ళినప్పుడు సిరిమన్ చెట్టు ఉంటుంది కదా, దాని యొక్క ఏమంటే జిగురు, ఆ జిగురుని నోట్లో వేసి మనకు అడవిలో వెళ్ళినప్పుడు మనం ఒక బాటల్ నీళ్ళు తీసుకెళ్తాం, తర్వాత ఆ బాటల్ కాగానే మనకు ఆయాసం వస్తుంది కదా. మళ్ళీ ఏంటంటే ఆ జిగురు నోట్లో పెడితే మనం ఎంత దూరమైనా వెళ్ళవచ్చు. నోట్లో పెట్టి దాన్ని ఇట్లానే నములుతూ ఉండాలి, అది కాగానే మరొకటి వేసుకోవాలి, అట్లా వెళ్తే మనం ఎంత దూరమైనా వెళ్ళవచ్చు. అంతేకాకుండా తేనె, ఇప్ప పువ్వు, ఇప్ప పువ్వుతో ఇప్పుడు లడ్డూలే చేస్తున్నారు మా ఊళ్ళో. మా ఇంట్లోనైతే ఇప్ప పువ్వు బూరెలు తింటాం, ఇప్ప పువ్వు గారెలు, ఇప్ప పువ్వు నూనె, ఈ అడవితో ఉన్నటువంటి సంబంధం ఇది. అంతేకాకుండా తేనె అడవిలో దొరికేటప్పుడు, ఇంకా తునికి పండ్లు, తర్వాత మొర్రి పండ్లు, ఇవన్నీ మేము బొరస పండ్లు ఇప్పుడు ఉంటాయి, రేణి పండ్లు అయితే ఉంటాయి, కానీ ఇవన్నీ భారతంలో కనిపిస్తాయి. అవన్నీ ఉన్నాయి సార్, ఉన్నాయి. అంటే మనకు కందమూలాలు తింటుండే అవన్నీ ఉన్నాయి, భారతంలో ఉన్నాయి సార్. అంటే అడవిలో వెళ్ళినప్పుడు ఏం దొరుకుతాయి? పండ్లు దొరుకుతాయి, రకరకాల పండ్లే దొరుకుతాయి, అవి కందమూలాలు దొరుకుతాయి. వాటి గడ్డలు అంటారు వాటిని. వీటిని అదే ఇంగ్లీష్లో అయితే ట్యూబర్స్ అంటారు. వాటితోని ఉడకపెట్టి తింటారు. ఇంకా అడవిలో ఇంకా మనం పంటలు పోడు వ్యవసాయం చేసి కొంత పంట పండించి చేయొచ్చు, కానీ ఇంకా అడవిలో ఏం దొరుకుతాయి? ఇంకా అక్కడ జంతువులు ఉంటాయి రకరకాల. ఇప్పటికి కూడా అడవికి దగ్గరగా ఉండడంతో కొన్ని రకాల అడవి జంతువులు అటాక్ చేసి మనకు నష్టమే, పంట నష్టం కూడా జరుగుతుంది. పండోక్కన మహాభారత్ కథ అన్నారు. పండోక్కన అంటే అది మా దగ్గర ప్రాచుర్యంలో ఉన్నటువంటి పండోక్కన కథ అంటాం మా దగ్గర. భారతాన్ని మా దగ్గర ప్రాచుర్యంలో ఉన్నటువంటి కథ పండోక్కన కథ. ఇక మహాభారత్ కథ మీరు అంటారు, మహాభారత్ అంటారు, భారతం అంటారు. మా దగ్గర ప్రాచుర్యంలో ఉన్నటువంటి పేరు మాత్రం పండోక్కన కథ. గోండి భాషలో పండోక్కన అని పిలవాలి, పండోక్కన కథ. ఇప్పుడు రెండు మీరు చదివారు కదా, మామూలు మైదాన ప్రాంతాల్లో చెప్పుకునే మహాభారతం, పండోక్కన, రెండు మీకు కరతలా మలకం. అవును సార్. రెండింటిలోనూ ఏదైనా తేడాలు ఉన్నాయా? పాత్రలు కానీ ఘటనలు కానీ? పేర్లు కొన్ని మా భాషలో మా వాడుకలో పిలుస్తాం సార్. ఇక పాండవుల్ని ఎలా పిలుస్తారు? పాండవుల్ని పాండురాజనూరు మర్క్ అంటాం, పండోకు అంటాం. పాండు నుంచి వచ్చిందా పండోక్కన? పాండురాజు నుంచి వచ్చింది. పాండురాజు మంచివాడు కదా, మంచి చక్రవర్తి కాబట్టి పాండురాజు. వాళ్ళు ఇక పండు కంటే 5 పంచపాండవులు అలాగే తెలుసు, పంచపాండవులు. దుర్యోధనుడు ఏ పేరుతో పిలిచారు? దుర్యోధనుడు. మీరు రెండు ఇప్పుడు ఈ వనవాసానికి సంబంధించినటువంటి పాత్రలు
ఈ రాజ్యానికి సంబంధించిన పాత్రలు, అంటే మైదాన ప్రాంతానికి సంబంధించిన పాత్రలు. ఇందులో మీకు వనవాసి పాత్రలో బాగా నచ్చినది, ఇటు మైదాన ప్రాంతంలో బాగా నచ్చిన పాత్ర ఏమిటి? అంటే మనకు మహాభారతంలో అంటున్నాను. మహాభారతంలో బాగా నచ్చిన పాత్ర అంటే అటు కర్ణుని పాత్ర మంచిగా ఉంది. అటు ఉమ్. అటు అటు మైదాన ప్రాంతం అటు అంటే ఇది రాజ్యంలో రాజ్యంలో కర్ణుని పాత్ర అక్కడ రసవత్తరంగా ఉంటుంది. అక్కడ ఇంకా విదురుడు కూడా మంచి చెప్తాడు, మంచి నీతులు చెప్తాడు. అట్లా కాదు ఇట్లా చేయండి. భీష్ముని పాత్ర, భీష్మాచారి పాత్ర బాగుంది. భీష్మాచారి అక్కడ ద్రౌపదిని వస్త్రాభరణం చేసేటప్పుడు ఒక మాట కూడా మాట్లాడలేకపోతాడు. ఎందుకు మాట్లాడలేదంటే దుర్యోధనుడు ఇచ్చేటటువంటి తిండిని తిని ఉప్పు కారం తిని ఉన్నాడు కాబట్టి ఆయన మాట్లాడలేకపోతున్నా అని అంటాడు. అలా అంటే అక్కడ భీష్మాచారి పాత్ర బాగుంది. అటు భీష్మాచారిది ఒక విదురుడు కర్ణుని పాత్ర అక్కడ చాలా బాగుంది. ఇటు చూస్తే అర్జునుని పాత్ర బాగుంది. ధర్మరాజు పాత్ర చాలా మంచిగా ఉంటుంది. భీముని పాత్ర కూడా మంచిగా ఉంటుంది. అంటే అట్లా అవే పేర్లతో ఉన్నాయా గోండు భాషలో కూడా, పండోక్కనాలో కూడా? అర్జునాలు అంటాం మేము, దుర్యోధనాలు అంటాం. తర్వాత అట్లా పెట్టాం. కృష్ణ పరమాత్మని ఎలా చూస్తారు? శ్రీకృష్ణుడు సార్, కృష్ణుడు కృష్ణాలు అంటాం, శ్రీకృష్ణుడు. సార్ సుందరకాండలో ఆంజనేయుడు లంకకి రావడం, అసలు సుందరకాండకి ఆ పేరు ఎందుకు పెట్టారు, ఇవన్నీ మీరు వివరించారా? సార్ సుందరకాండ అంటే అది అక్కడ అశోకవనం యొక్క అంటే సౌందర్యం, సీత యొక్క సౌందర్యం, రాముని యొక్క సౌందర్యం, లంక యొక్క సౌందర్యం అక్కడ ఉంది కాబట్టి అది సుందరకాండ. అంటే చాలా అద్భుతమైనటువంటి, అది పుష్పకమను విమానం అంటే అది ఒక మహానగరము. లంక నగరమే ఒక సుందరమైనటువంటి అద్భుతమైనటువంటి నగరం కాబట్టి అది సుందరం. మా భాషలో శోభత అంటాం. శోభత మా భాషలో శోభత అంటాం సార్. ఆంజనేయుడి పాత్రని మీరు ఎలాగా తీసుకున్నారు ఇందులో? హనుమంతలు అంటాం సార్. అయితే చాలా మంచి కథ సార్ అది. అక్కడ మరి ఒక రాయబారిగా ఒక ఏంటంటే రాముడు పాస్పోర్ట్ ఇచ్చాడు, సీత వీసా ఇచ్చినట్టు వాళ్ళు అంటే అక్కడి నుంచి వచ్చి రాముడు చెప్పినటువంటి ఏదైతే కార్యం ఏదైతే ఉందో, సీత జాడ తెలుసుకురా ఎక్కడుంది అని అంటే అది ఆ కార్యం చేసే వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ ఉన్నది జాంబవంతుని తెలుసు. ఇతని యొక్క శక్తి సామర్థ్యాలు, ఆంజనేయుని యొక్క శక్తి సామర్థ్యాలు జాంబవంతునికి తెలుసు. కాబట్టి ఈ పనికి కిష్కింధపురిలో మరి శక్తివంతుడు ఎవరు, మరి లంకకి అంత దూరం ఉన్నటువంటి లంకా నగరము ఎన్ని యోజనాలు సార్, ఎన్నో యోజనాలు, అన్ని యోజనాల దూరంలో వెళ్ళగలిగే శక్తి సామర్థ్యాలు ఒక ఆంజనేయునికి ఉన్నాయి. కాబట్టి మరి అతను ఒక్కడే మాత్రం వెళ్ళి మరి సీత జాడ తెలుసుకోగలుగుతాడు అని తెలుసుకొని మరి హనుమంతుని పంపడం జరిగింది. మరి అంతకుముందు అతని శక్తి సామర్థ్యాలు తెలియవు. ఎందుకంటే గతంలో చిన్నప్పుడు పండు అనుకొని సూర్యుడిని మింగబోయినాడు. కాబట్టి అతని ఇక్కడ గాయమైంది. అయితే మళ్ళా లంకకు వెళ్ళి మరి అక్కడ లంకా నగరాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఫస్ట్ అయితే లంకా నగరం చేరే లంకిని చంపుతాడు. లంకా నగర అక్కడ ఉన్న కావలిగా ఉన్నాడు కాపరి. తర్వాత ఆ లంకా నగరాన్ని చూసి ఆశ్చర్యపోయి మరి ఎక్కడ ఉంది అని మరి అశోక నగరాన్ని కూడా చూసి అంతా కూడా ఈ నగర సౌందర్యము, సీత సౌందర్యము అంతా కూడా ఇక్కడ కనబడుతుంది సార్. ఇప్పుడు సుందరకాండ రాశారు, మిగిలిన కాండలో ఎప్పుడు వస్తాయి? చేస్తాను సార్. అది నా మనసు, అది దేవుడు చెప్తే చేస్తాను. అంటే దానికి కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం కావాలి. మనం ఇప్పుడు రాస్తా అంటే అది కుదరదు సార్. అది ఇప్పుడు మహాభారతం రాయడానికి ప్రేరణ మా మిస్సెస్కు క్యాన్సర్ రావడంతో మహాభారతం రాశాను. అంటే భాషను బతికించాలన్న ఒక ఉద్దేశం.
తర్వాత మా మిస్సెస్కి క్యాన్సర్ రావడం అనేది ఇంకొక కారణం అని చెప్పవచ్చు. తర్వాత ఎండాకాలం సెలవులు రావడంతో నేను రాయడం ప్రారంభించాను. ఇది రామాయణం కూడా అది నా మనసు చెప్పాలి, ఎప్పుడు రాస్తాను అనేది, రాయాలన్నా ఎప్పుడు రాయాలి అనేది దేవుడు చెప్పితే నేను నెక్స్ట్ చేయగలుగుతాను అంతే. ఈ మహాభారతం రాయడానికి ఎంతకాలం పట్టింది మీకు? ఈ 4 నెలలు పట్టింది సార్. అది 4 నెలలు పట్టింది. ఈ మొబైల్ ఫోన్లోనే మొత్తం దాన్ని టైప్ చేసిన సార్. ఈ సుందరకాండ ఇది 45 రోజులు పట్టింది సార్ సుమారు. ఇది ఏంటంటే బడి నుంచి ఇక సెలవు కాగానే ఇంటికి వెళ్ళగానే ఇక మొత్తం కాళ్ళు చేతులు కడిగి తర్వాత టీ తీసుకొని ఇక నేను కంప్యూటర్ ముందు కూర్చున్నాను. ఆ తర్వాత ఉదయాన్నే లేవగానే మళ్ళీ ఉదయం 5 కంటే ముందే లేచి స్నానం చేసి మళ్ళీ రాయడానికి కూర్చుంటుంటే మళ్ళీ 7:30 వరకు మొత్తం కనీసం నేను ఒకసారి కూర్చుంటే ఒక పాట అన్నా కంప్లీట్ కావాలి. అట్లా నేను కాన్సన్ట్రేషన్ పెట్టాను. ఏదైనా చేసినా కానీ కాన్సన్ట్రేషన్తో ఏకాగ్రతతోనే చేస్తాను సార్. ఇప్పుడు నిషాదులు, భిల్లులు, ముండా తెగ, సంథాల్, గోండులు, ఖాసీలు, మిజోలు, మెయితీలు వీళ్ళందరికీ కూడా రామాయణానికి సంబంధించినటువంటి కళారూపాలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఇందులోనూ ఈ భిల్లులు ఇలాంటి వాళ్ళు, నిషాదులు ఇలాంటి సంతాళ్ళు వీళ్ళని రామాయణంలో ప్రస్తావించారు. ఇప్పుడు ఆ వారసత్వాన్ని వాళ్ళు చెప్పుకుంటున్నారా? దాని గురించి తెలియదు సార్, అంత తెలియదు. నిషాదరాజు అని రామాయణంలో విన్నాను. అంటే నిషాదరాజు అంటే అంటే వాళ్ళు అయోధ్య నుంచి వనవాసానికి, రాముడు అయోధ్య నుంచి వనవాసానికి రాగానే మొదటగా వచ్చి నిషాదరాజు అన్న. కాబట్టి అక్కడి నుంచి అది విన్నాను, పేర్లు విన్నాను, మీరు అన్న పేర్లు అవన్నీ విన్నాను. ఇప్పుడు మీకు అడవి ప్రాంతంలోనే చక్కగా మీకు ఉండే అవకాశం వచ్చింది మీ జీవితం. ఈ పేర్లు ఇప్పుడు కూడా మీకు వినిపిస్తాయా? నేను కొన్ని చదువుతాను. చైత్రరథవనం, నందనవనం, సాలవనం, కురుజాంగ వనం, భారుండ వారూత వనాలు, నైమిషారణ్యం, సారవనం, తటాకవనం, చిత్రకూటవనం, అలక్షితవనం, దండకారణ్యం. ఇప్పుడు కూడా ఈ పేర్లు వినిపిస్తున్నాయా? దండకారణ్యం మా దగ్గరనే ఉన్నాయి సార్. ఇక్కడ ఛత్తీస్గఢ్, ఆంధ్ర, తెలంగాణ బార్డర్ దండకారణ్యం. నైమిషారణ్యం కూడా వినిపిస్తుంది. చిత్రకూట అంటే ఇటు మధ్యప్రదేశ్లో ఉంది సార్, మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఉంది. నైమిషం సరే, మిగతావి ఆ పేర్లు మర్చిపోయామా? ఆ ప్రదేశాలు ఉన్నాయా? ఉన్నాయి, ప్రదేశాలు ఉన్నాయి కానీ మన దగ్గర దండకారణ్యం ఉన్నది. భద్రాచల ప్రాంతం దండకారణ్యం అది ఉంది. ఇంకా మరి చిత్రకూట పర్వతంలో మరి అక్కడ ఉన్నప్పుడు మధ్యప్రదేశ్ ఎక్కడ అది ఉన్నప్పుడు బార్డర్లో ఉంటుంది, ఉత్తరప్రదేశ్కి మధ్యప్రదేశ్కి బార్డర్. అవును, అప్పుడు కొన్ని సంఘటనలు జరిగినాయి. నేను ఇక్కడ పాటల్లో ఉన్నాయి. చిత్రకూట పర్వతని మన్నెకే అంటే అక్కడ కాకి వచ్చి ఇక్కడ సీతని ఇక్కడ దాడి చేస్తుంది. సీత కథ ఉంది చిత్రకూట. కాకి ఒంటి కన్ను ఎందుకుంది అన్న దాని మీద అది అదే ఈ దీంట్లో సుందరకాండలో మనం ఇది సుందరకాండ అంటామని దీంట్లో అన్ని టచ్ అవుతాయి ఇక్కడ. అందుకొరకే దీన్ని చెప్పండి. మీరు సుందరకాండ మీ ఫీలింగ్ చెప్పండి. అద్భుతం సార్ అది. సుందరకాండ అంటేనే ఇక అది మనకి ఏంటంటే అది నేను ఇక్కడ రాశాను. మనకు మనం మహాభారతం రాయాలంటే ముందు గీత చదవాలంటాం, రామాయణం చదవాలంటే ముందు మన సుందరకాండ చదవాలి. అయితేనే మనకు ఈ సంపూర్ణంగా అవుతుంది. చదవడం కానీ ఈ రాయడం కానీ సంపూర్ణం అవుతుందని నేను తెలుస్తున్నాను. ఎందుకంటే ఈ రామాయణంలో హనుమంతుడు ముఖ్యంగా కాబట్టి మనం రామాయణం రాయాలి అంటే ముందు సుందరకాండ చదవాలి, రాయాలి. తర్వాత మనం మొత్తం పని పూర్తి చేయొచ్చు. అంటే ఆ ఉద్దేశంతో మీరు రాశారా? ఇప్పుడు రామాయణం త్వరలో రాయబోతారు కాబట్టి మొదటి ప్రయత్నంగా సుందరకాండ అందించారా? ఇక
నాకు పియానో వాయించే అలవాటు ఉంది కాబట్టి ఎంఎస్ రామారావు గారి పాటలు విన్నాను కాబట్టి అంటే మా అమ్మాయి మా గంగోత్రి పెట్టింది ఆ పాటలు మంచిగా అనిపించింది కాబట్టి పాట దాన్ని అనువాదం చేసే ప్రయత్నం చేశాను. తర్వాత చూడగానే అవును ఇది నిజానికి హనుమంతుని యొక్క అనుగ్రహం ఉంటేనే మనము ఏదైనా ఇది రామాయణం మనం పూర్తి చేయగలుగుతాం సార్. ఒక అడుగు వేయగలం. వేయగలుగుతాం. ఇప్పుడు రామాయణం భారతం కొన్ని పాత్రలు కూడా ఇప్పటి యువతరం సరిగ్గా చెప్పలేకపోతుంది, ఆ పేర్లు పలకలేకపోతుంది. వారికి మీరు ఇవి మన జాతి కావ్యాలు, అందులో సందేహం లేదు. ఇందులోనూ ఒక సాహిత్య రూపంగా చూసినా కూడా శిఖరాయమానంగా ఉంటాయి అవి. అలాగే నైతిక విలువలకు సంబంధించి కుటుంబ జీవనం ఇవన్నీ ఉంటాయి. వీటిల్ని తెలుసుకోవాల్సిన అవసరం యువతరానికైతే ఉంది. వాళ్ళకి మీరు ఏం చెబుతారు? ఇప్పుడు అది ఉమ్మడి జీవితం, ఉమ్మడి కుటుంబాల జీవితం సార్. అది ఉమ్మడి కుటుంబం కలిసి ఉండాలి. అది ఒక ఆస్తి తగాదాలు వస్తే ఏమవుతుంది అంటే మనకు వాల్యూస్ అనేటువంటివి మహాభారతం నేర్పిస్తుంది. కలిసి ఉండడం, కలిసి బతకడం, గొడవలు చేయకుండా, అన్నదమ్ములు ఆస్తుల విషయంలో ఎట్లా వ్యవహరించాలి అనేది మనకు అదే కథ ఒక ఉదాహరణ. స్త్రీల పట్ల మనం ఏ విధంగా వ్యవహరిస్తే మనం నాశనం అవుతామో ఈ కథనే మనకు ఉదాహరణ. అందుకొరకు భారతీయులు అంటేనే మనము ఎట్లా బతకాలో మనకు ఈ ఇతిహాసాలే తెలియజేస్తాయి. మనం ఒక విదేశాల్లో వెళ్ళినా కానీ మనల్ని గౌరవిస్తారు నేటికి కూడా. ఎందుకంటే మన కల్చర్ అట్లాంటివి ఉన్నాయి, మన పునాదులు ఈ కథలలో ఉన్నాయి కాబట్టి మనకు విదేశాల్లో కూడా మనకు మంచి గౌరవం మనకు లభిస్తుంది అని చెప్పవచ్చు. అంటే యువతకు మీరు ఏం చెబుతారు? మనకి ఇందులో ఉన్నటువంటి అంటే కలిసి ఉండాలి. అన్నదమ్ములైనా కానీ ఒకరి విలువల ఒకరి అభిప్రాయాలని మరొకరు గౌరవిస్తూ రెస్పెక్ట్ ఇస్తూ బతకాలి. అంతేగాని నేను గొప్ప అంటే నాశనం కాక తప్పదు. అదే మనకు దుర్యోధనుడు ఏ విధంగా అయితే నేనే గొప్ప, అంతా నాకే కావాలి, నేను ఎవరికి ఇవ్వను, ఎవరికి వినను అంటే సర్వనాశనం అవుతావు. పెద్దవాళ్ళు చెప్పేది వినాలి, వాళ్ళు అనుభవపూర్వకంగా చెప్తారు కాబట్టి వాళ్ళు చెప్పే దాంట్లో సత్యం ఉంటుంది, వాస్తవం ఉంటుంది. కాబట్టి లేదు నాకే అన్ని తెలుసు అంటే నువ్వు సర్వనాశనం అవుతావు. అదే మనకు కథలు ఉదాహరణ. ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి, రోజు పేపర్లోనే చూస్తున్నాం. అక్కడ జరిగిన హత్యలు, ఇక్కడ జరిగిన హత్యలు అనుకుంటా మనం రోజు పేపర్లో చూస్తున్నాం. రోజు ఎక్కడో ఒకటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నిన్ననే ఇప్పుడు ఈరోజు పేపర్లో చూస్తే ఆస్తి కొరకు అంటే మనం ఇట్లా ఒకరిని చంపడం అనేది, అన్నని చంపడం, తమ్ముడిని చంపడం, చేను కొరకు తగాదాలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా సార్. మనకు ఇవన్నీ అవి ఇప్పుడు కాదు అప్పటి నుంచి నడుస్తున్నాయి. అట్లా ఇట్లా జరిగితే ఇట్లా అవుతుంది. కాబట్టి అట్లా మనం మంచి విలువలతోని ఉమ్మడి కుటుంబ జీవనంతో కలిసి ఉంటే ఇప్పుడు అన్నీ కూడా న్యూట్రల్ ఫ్యామిలీసే ఉన్నాయి. ఆ రోజుల్లో ఒక 20-30 సంవత్సరాల క్రితం అన్ని ఉమ్మడి కుటుంబాలు కలిసి ఉంటుండే. ఇప్పుడు కూడా కొన్ని గోండు కుటుంబాలు కలిసి ఉంటారు. ఇప్పటికి కూడా అన్ని ఇంటి వాళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తారు, కానీ వాళ్ళు ఎటువంటి గొడవలు చేయరు. అన్నకు కలిసి ఇప్పటికి కూడా మా గోండు కుటుంబాలు ఉన్నాయి, ఉమ్మడి కుటుంబాలే. అంటే ఆ వారసత్వం కొనసాగుతుంది, అది కొనసాగించాలి సార్. ఇప్పుడు ఈ మన వనవాసి భాషలకు సంబంధించి చాలా చోట్ల ఇదే ఇప్పుడు చెప్పినటువంటి నిషాదులు, భిల్లులు, ముండా తెగ, సంథాల్ తెగ, గోండులు, ఖాసీలు, మిజోలు, వీళ్ళతో పాటు వేనాడ్ కేరళ, కుడుగు కర్ణాటక, వీళ్ళందరూ కూడాను అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి ఎవరి కళారూపాలు వాళ్ళు ఈ పురాణాలకు సంబంధించి ఉన్నాయి. వాళ్ళు కూడా ఇలా లిపిబద్ధం చేస్తే ఎట్లా ఉంటుందో ఆ ప్రయత్నం జరగడానికి అవకాశం ఉందా? లిపిబద్ధం చేయలేదు సార్. లిపి అంటే చేసే అవకాశం ఉంటుందంటారా? అంటే అక్కడ స్థానిక భాషలు, లిపి ఉన్న భాషల్లో అంటే కొన్ని కళలు అవి చాలా పవిత్రమైనటువంటి అవి, అంటే వాటిని పరిరక్షించాల్సిన అవసరం
ఎంతైనా ఉంది సార్. ఇప్పుడు మా దగ్గర కీకిరి కళ ఉంది. అయితే కీకిరి కళ అనేది అది తరతరాలుగా వాయిస్తూ వస్తున్నారు. అంటే ఒక సంగీత సంగీత వాయిద్యం అది. ఆ, అటువంటి ఇప్పుడు అది అంతరించిపోయే దశలో ఉన్నది. ఇప్పుడు కొందరు మధ్య వయస్కుల వాళ్ళు వాయిస్తారు. కొన్ని గ్రామాల్లో ఇప్పుడు తోషం లాంటి గ్రామం చిన్న ఇప్పుడు యువకులు కూడా వాయిస్తున్నారు యువకులు. ఇక తర్వాత కొన్ని వివిధ గ్రామాల్లో అంటే వాయించడం లేదు. అంటే అది మాకు అవసరం. అది అంటే ఈ కర్మకాండలు చేసేటప్పుడు ఖచ్చితంగా, అంటే పెర్సపెన్ కార్యక్రమాలు చేసేటప్పుడు ఇవన్నీ ఖచ్చితంగా కావాల్సినవి. సరే, మీరు ఏదైనా చెప్పవలసిన విషయం మా వీక్షకులకి ఒక మాట చెప్పండి. అందరికీ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేదే కోరిక ఉంటుంది, కానీ ప్రభుత్వం అందరికీ ఇవ్వలేకపోతుంది. కాబట్టి మనకు ఇంకొక రంగం కూడా ఉంది. మన దగ్గర అనేక సమస్యలు ఉంటాయి. మన చుట్టూ ఎన్నో సాహస గాథలు ఉంటాయి. కాబట్టి వాటిని కథల రూపంలో తీసుకొస్తే చాలా బాగుంటుంది. గోండి భాషని బతికించిన వాళ్ళు అవుతారు. తర్వాత దీంట్లో సాహిత్య రంగంలో ఆర్ట్ వైపు ఎవరు చూడటం లేదు. ఒకవేళ మనం ఆర్ట్ వైపుగా మన దృష్టి మళ్ళిస్తే మనం మన క్యారియర్ని కొనసాగిస్తూనే ఆర్ట్ని ఇంకొక అంశంగా తీసుకొని మనము రచనలు చేస్తే మన భాష బతుకుంటుంది, మన సాహిత్యం మెరుగుపడుతుంది. కాబట్టి మీరు రచయితలుగా కూడా ఎదిగే మీరు మంచి పేరు సంపాదించవచ్చు అనేది నేను కోరుకుంటున్నాను సార్. ఒక్కటండి, అది మీలాంటి వాళ్ళు, మీరు ఒక ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వారసత్వానికి సంబంధించి, సంస్కృతికి సంబంధించి ఒక దృక్పథం కలిగిన వారు కాబట్టి చరిత్ర వైపు చూడమని ఒక చిన్న విన్నపం మేము చేసుకుంటున్నాం. అదేంటంటే 1885లో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించారు. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనకి దాదాపు 50 ఏళ్ల ముందే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా గిరిజన పోరాటాలు జరిగాయి. అవి చరిత్ర పుస్తకాలకు ఎక్కవలసినంతగా ఎక్కల. బిర్సా ముండా ఏదో కొద్దిమంది, అల్లూరి సీతారామరాజు ఇలాంటి వాళ్ళు కొందరు ఎక్కాయి. కానీ మీలాంటి వారు తలుసుకుంటే అక్కడ ఇప్పటికీ అజ్ఞాతంగా ఉండిపోయినటువంటి స్వాతంత్ర సమర యోధుల గురించి ఇలాగా యువతికి మైదాన ప్రాంతాలకి అందించే కృషి ప్రారంభిస్తే దీనికి మరింత సార్థకత వస్తుందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా. ఇప్పుడు సార్ అనేక ఉంటాయి మా దగ్గర కథలు. మన అడవిలో ఇప్పుడు ఈ చలికాలం పూట ఏంటంటే చాలామంది చేనులోకి వెళ్తారు. చేనులో వెళ్తే ఉదయాన్నే అక్కడ పిట్టెల కాపరికి వెళ్తారు, లేదంటే ఇంకా ఏదో ఒక పని ఉంటుంది చేనులో. అలా వెళ్ళిన సందర్భంలో ఎలుగుబంట్లు దాడి చేస్తాయి, పులులే దాడి చేస్తాయి. మరి ఇవన్నీ సాహస గాథలే కదా సార్. ఒక పత్తి ఏరేటప్పుడు, చేనులో పత్తి ఏరేటప్పుడు కూడా ఆ పులులు దాడి చేయడం, తర్వాత ఈ అడవిలోకి వెళ్ళినప్పుడు కట్టె పుల్లలు ఏరుకున్నప్పుడు కూడా ఇటువంటి అడవి జంతువులు అటాక్ చేయడం, ఎంతో కష్టంతోనే బతుకుతారు. మరి ఇవి కూడా మనం సాహస కథల్లో అంటే మనం చరిత్ర రాయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మన ఆదివాసీ జీవితాలంటేనే పోరాటంతో, మనం పోరాటం చేస్తేనే మనం పైకి వస్తాం. నేనే ఉదాహరణ తీసుకుంటే చిన్నప్పటి నుండి నేను అనేక పనులు చేసి కష్టపడి మీరు ఈ స్థాయికి వచ్చాను సార్. నేను మా నాన్న వడ్రంగి కాబట్టి నాకు జాబు రాలేదు. జాబు రాకముందు ఏంటంటే నేను వడ్రంగి పనికి 10 రూపాయల కూలీకి వెళ్ళాను. వెళ్ళి అట్లా వచ్చిన డబ్బులతో బుక్స్ అలాంటివి కొనుక్కొని నేను చదువుకున్నాను. ఆ తర్వాత చేనులో పొలంలో మందు కొట్టుడు ఉంటుంది. అది ఇప్పుడైతే అవన్నీ స్ప్రేలు వచ్చినాయి, కానీ మందు కూడా 50 రూపాయల కైకిలకు పోయిన కూలికి. ఆ తర్వాత అనేక పనులు చేసి కష్టపడి మళ్ళీ ఈ స్థాయిలో ఉన్నాను సార్ నేను. కాబట్టి మనదే ఒక గాథ, సందేహం లేదండి. కానీ ఏంటంటే దేశం కోసం మైదాన ప్రాంతాలతో పాటు గిరిజన ప్రాంతాల్లో కూడా పోరాటం జరిగింది అన్నది
చరిత్రకి ఎక్కాలని చాలా మంది కోరుకుంటున్నారు ఈ అవును. రోజుని. అవును సార్. ఆ ప్రయత్నం మీలాంటి వాళ్ళ ద్వారా జరగడం అనేది బాగుంటుందని. తప్పకుండా మనము మన మన దగ్గర ఎటువంటి పోరాటాలు మా నాన్న చెప్తుండే, మేము జై హింద్, అప్పుడు జై హింద్ అంటుండే స్వాతంత్ర పోరాటాన్ని. జై హింద్ పోరాటంలో నేను పాల్గొన్నా అని చెప్తుండే. మా ఆదిలాబాద్లో గాంధీ వచ్చిండు, ఒక మీటింగ్ జరిగింది అని అంటాడు మా నాన్న. మరి అది ఎంత గొప్ప స్టోరీ అండి. అక్కడ మారుమూల నుంచి గాంధీ వస్తే వెళ్ళి చూడడం, దానికి ఆ ఉద్యమానికి ఆ ప్రాంతానికి జై హింద్ అని పేరు పెట్టుకోవడం. జై హింద్, జై ఇలా హింద్ ఉద్యమం అంటుండే. అంతేకాకుండా ఆ రోజుల్లో ఇప్పుడు అడవులు బాగుండే ఆదిలాబాద్లో అప్పుడు. చిన్నప్పుడు ఒక దాదాపు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాలు 50 అడవులు విపరీతమైన అడవులు ఉండే. అయితే అప్పుడు అడవులు నరుకుతుండే, నరికిన వాళ్ళని జైల్లో తీసుకెళ్తుండే. మా నాన్న కూడా జైలుకి వెళ్ళిండు. ఎక్కడో అడవి నరికితే జైలుకి వెళ్ళిండు. మా నాన్నని కాదు, చాలామంది వెళ్ళిండ్రు. కానీ అవన్నీ ఇప్పుడు మాకు చేయలేదు. ఆ రోజు వాళ్ళు జైలుకి వెళ్ళారు, ఎక్కడో కొంత నరికిన జైలుకి వెళ్ళారు, కానీ వాళ్ళకు భూములు రాలేదు. అట్లా ఇప్పటికి కూడా మా గ్రామంలో మా ఆదివాసులకు భూములు లేవు, నాన్ ట్రైబల్స్తో ఉన్నాయి భూములు. అట్లా ఇవన్నీ మాయే పోరాటాలు సార్. ఇంకా మా బతుకులే పోరాటాలు, ఆదివాసీ బతుకులే పోరాటాలు. ఇప్పటికి కూడా మా ఈ యూత్కి ఎటువంటి విద్యా అవకాశాలు రావట్లేదు, ఉద్యోగ అవకాశాలు రావట్లేదు, ఏం లేదు. ఇప్పుడు మా ఎస్టీలోనే పోటీ ఉంది. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పై చదువులు చదవలేకపోతున్నారు, ఉద్యోగాలు రాలేకపోతున్నాయి. ఇప్పుడు మా అమ్మాయి ఉంది ఉదాహరణగా, మీకు నీట్లో 300 మార్కులు వచ్చినా ఇప్పుడు ఇంట్లోనే ఉన్నది, ఏం వస్తలేదు. చాలామంది ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత ఇంట్లోనే ఉంటున్నారు. ఇక మా వాళ్ళు చాలామంది నిరాశ చెంది ఏం చదివిస్తామని అంటారు. ఇక ఇప్పుడు పై చదువులు చదవలేదు. ఇప్పుడు మేమైతే ఇంకా ప్రైవేట్లో చదివించినాం, కానీ ఇప్పుడు చాలామంది కూడా అది నీట్లో కానీ అవన్నీ రావాలంటే మా వాళ్ళు దాంట్లో అంటే అన్నీ సాధించలేకపోతున్నారు. మాకు ధన్యవాదాలండి, చాలా విషయాలు చెప్పారు మీరు. ఇలాంటి కథలు, ఒక జాతీయ ఆత్మని స్పృశించే కథలు మీ భాషలో రచించడం అనేది ఎప్పటికీ అభినందనీయం. మీరు మోడీ గారి ప్రశంసలకి నిజంగా అర్హులు. ఇవాళ మా స్టూడియోకి వచ్చి ఇన్ని విషయాలు చెప్పినందుకు మీకు జాగృతి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.